కిషనార్థులు దిల్లార్ వార్తలకి స్వాగతం. అబ్బా సర్కార్ బళ్ళు ఎంత బాగుపడ్డాయిరా. నేను బడికి పోయినప్పుడు మాకు మరుగుదొడ్లో ఉండేటి కావు, ఒక్కసారి అన్ని పాఠాలు చెప్పేటోళ్ళు. తల్లిదండ్రులు పిల్లల్ని బడికి పంపాలంటేనే భయపడే రోజులు. కానీ ఇప్పుడు బల్లె సౌలతులే కాదు, బడికి పోతే తల్లికి వందనం పేరుతోటి పైసలు కూడా ఇచ్చే రోజులు వచ్చినాయి. ఆంధ్రాల తల్లికి వందనం పథకం సూపర్ సక్సెస్. ఆ తల్లిదండ్రుల ఆనందం, పిల్లల సంబరం చూపిస్తాం పాని చూశారు. ఆంధ్రాల లోకేశం సార్ విద్యాశాఖ మంత్రి అయినాక ఒక లెక్క, కాకముందు ఒక లెక్క అన్నట్టున్నాయి సర్కార్ బల్ల పరిస్థితులు. ప్రభుత్వ పాఠశాలల అడ్మిషన్ దొరికితే చాలు అనే పరిస్థితికి వచ్చినాయి. మీదికెళ్లి సర్కారే ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం పేరుతోని 15,000 అకౌంట్లేసి సీఎం సారు మంత్రులే స్వయంగా వచ్చి పేరెంట్స్ టీచర్ మీటింగులు పెట్టి సర్కార్ బడి రూపురేఖలే మార్చిండ్రు. ఇది వరకు స్కూల్ కు పంపించేటప్పుడు బాబు వెళ్ళాడా లేదా టెన్షన్, ఇప్పుడు అటెండెన్స్ చూసుకుంటే తెలిసిపోతుంది. ఒకవేళ వెళ్ళకపోతే మీ విద్యార్థి ఈ రోజు పాఠశాలకు రాలేదన్న మెసేజ్ నా చేతుల్లో ఉండే ఫోన్కే వస్తుంది. అలాగే భోజనం చేసినప్పుడు కూడా ఏం చేశాడో ఏంటన్న టెన్షన్ ఇప్పుడు MDM చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. పిల్లల చదువు ఎలా ఉంది, మార్కులు ఎలా ఉన్నాయి అనే టెన్షన్ ఉండేది. కానీ ఇప్పుడు మార్కులు అన్నీ కూడా ఇదే యాప్లో ఉండడం వలన ఏ యూనిట్లో తక్కువ మార్క్స్ వచ్చాయి, ఏ సబ్జెక్ట్ తక్కువ వచ్చింది, మనం ఏ విధంగా ప్రోత్సహించగలం అనే వివరాలు కూడా ఈ మార్క్స్ లిస్ట్లో తెలుసుకోగలుగుతున్నాము. పిల్లగాడు బడికి పోతే ఇంట్లున్న తల్లి ఫోన్లోనే చదువు కాడికెళ్లి బువ్వ తిన్నది కూడా చూసుకునేటట్టు ఏర్పాట్లు చేసింది సర్కారు. పిల్లలు చెప్పే ముద్దు మాటలకు సీఎం సారు ఫుల్ ఖుషి అయిండు. అటు పిల్లలు తల్లి కాళ్ళు మొక్కుతుంటే ఇటు లోకేశం సారు బాబు కాళ్ళు మొక్కి దీవెనర్తులు తీసుకున్నాడు. రామన్న పుట్టినరోజట కదా ఇయ్యాల. అవునవును, కారు గుర్తు కార్యకర్తలు పండుగ చేసిర్రు. చెయ్యి గుర్తు కార్యకర్తలు కూడా గిఫ్ట్లు ఇచ్చారు తెలుసునా. కేటీఆర్ సార్ ను కళ్ళలో పెట్టుకునే చెయ్యి గుర్తు లీడర్లు కానుకలు పంపిర్రా. నేను నమ్మ మామూలు కానుక కాదు. అవునా, ఏం పంపిర్రబ్బా అంత ఇల్వగలది? పా చూపిస్తా. సందు దొరికితే చాలు కారు పార్టీ గాలి తీసే కార్యం జోరుగా పెట్టుకున్నారు చెయ్యి గుర్తు కార్యకర్తలు. రామన్న పుట్టినరోజుని కారుకర్తలంతా సంబరాలు చేస్తుంటే మొన్నట్లా మంచిర్యాల జిల్లాకు కేటీఆర్ పోయి ఒక కార్యకర్త ఇంట్లో బువ్వ తిన్నాడు కదా, అగో ఆ కార్యకర్తకు సన్నబియ్యం ఇచ్చినాం, మీ పుట్టిన దినం నాడు మీకు కూడా పంపుతున్నామని 25 కిలోల బియ్యం బస్తా పార్సిల్ చేసిర్రు. మీరే తింటారో మీ కార్యకర్తలకే పంపుతారో పంపుండ్రన్నట్టు మెట్టు సాయన్న. మరి ఎవలేసిండ్రో గాని అటు పేపర్ లీక్ల మీద విద్యార్థులు లడాయి చేస్తుంటే రామన్న మీద ఫ్లెక్సీలు పోస్టర్లు అతికేసిండ్రు. పవర్లున్నప్పుడు లీకుల మీద పేపర్ లీకులు చేసి ఇప్పుడు ధర్నాలు చేస్తే ఎట్లా అని అనుకొచ్చిండ్రు చెయ్యి గుర్తు లీడర్లు. అందుకే అంటా ఉన్న మోడీ గారు, మీరు పెట్టుకోకూడనలతో పెట్టుకున్నారు. ఎవరితోనైతే పెట్టుకోవద్దో వాళ్ళతోనే పెట్టుకున్నావు. నువ్వు కొరివితో తలగొక్కున్నావు. మోడీ గారు జాగ్రత్త పడు. తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, నవతరం వరస మారుతున్నది. రాజ్యమా ఉలిక్కి పడు, గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఉండు. వాళ్ళు అనుకుంటే మొన్ననే నేపాల్లో ప్రభుత్వం కుప్పగూలింది. ఈ పిల్లలు తలుచుకుంటే శ్రీలంకలో బగాయించి అక్కడున్నోళ్లను ఉరికిచ్చి దేశమవతల దాకా పోయేదాకా విడిచిపెట్టలేదు. కాబట్టి ఎవరితోని పెట్టుకోవద్దో మోడీ గారు, వాళ్ళతోనే పెట్టుకున్నావు. వాళ్ళ అహం మీద కొట్టినవి ఇయ్యాల. ఏమడుగుతున్నారయ్యా వాళ్ళు మాట్లాడితే ఒకడు టెర్రరిస్టులు వీళ్ళు అంటాడు, ఒకడేమో ఖలిస్తాన్ వాళ్ళు అంటాడు, ఒకడేమో అర్బన్ నక్సలైట్లు అంటాడు, ఒకడేమో దేశద్రోహులు అంటాడు, ఒకడేమో పాకిస్తాన్కి వెళ్ళి ఫండింగ్ వస్తుంది అంటాడు. పనికి మాలిన మాటలు మాట్లాడతారు. పాలకులు ఎవరైనా పీడితులైతే పరీక్షలు రాసే పిల్లగాన్లే అవుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ పేపర్ లీక్ చేసినోళ్లకు 10 సంవత్సరాలు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల ఫైన్ వేస్తామని చట్టం చేసింది. ఇక సెంట్రల్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రామ్ చెప్పేదాకా ఆగేటట్టే లేదు ఈ పోరాటం. ఈ నీటి పరీక్ష లీక్ లొల్లి ఏడుదాకొచ్చిందిరా. పరీక్ష కన్నా ఎక్కువగానే టఫ్ గా అనిపిస్తున్నది. అదే కదా, కాక్రోచ్లతోటి మొదలై రాహుల్ సార్ ను దాకి రాష్ట్రాలకు వాకింది. రాష్ట్రాలకే కాదు బయట దేశాలకు కూడా వాకేటట్టున్నది. మన పరీక్షకు వాళ్ళకి సంబంధం ఏముంది? చాలా మంది ఈ సమస్యను ఓన్ చేసుకుని తమదైన స్టైల్లో కొట్లాడుతున్నారు చూడు కావాలంటే. ప్రతిపక్షాలు విద్యా సంఘాలు చెప్తే మోడీ సార్ పట్టించుకుంటలేడని ఏకంగా ఇగో గిట్ల నరుక్కొచ్చింది నటి రాఖీ సావంత్. నువ్వన్న చెప్పు మెలోని మీ బాయ్ ఫ్రెండ్ కు అని పోస్ట్ పెట్టింది. ఇక ఇటలీ
ప్రధాని మెలోని మన ప్రధాని మోడీ దోస్తాన్ గురించి సోషల్ మీడియాలో తెలియంది కాదు కదా, అందుకే ఆ దోస్తాన్ తోటి ఏమైనా వర్కౌట్ అవుతుందేమో అని అడిగినట్టుకున్నది. మెలోని మేడం దాకా పోతే మరి రిప్లై ఏం పెడుతుందో చూద్దాం. ఆషాఢ మాసం అంటేనే అమ్మవార్ల పండుగ, ఆడోళ్ల పండుగ. ఊరును కాపాడే గ్రామ దేవతల్ని కొలుసుకొని చల్లగా చూడమని కోరుకునే మాసం. బోనం బువ్వ వెట్టి అమ్మను బుజ్జగిస్తాం, కళ్ళు శాఖ పోసి బతింలాడతాం, చీరే సారె వెట్టి మన భక్తిని సాటుకుంటాం. ఇక ఈ నెలంతా అమ్మలకు మొక్కులు ముడుపులే ఉంటాయి గాని అయితే కడప జిల్లాలో చూడుండ్రి ఎట్లా కొలుసుకున్నారు ఆ తల్లిని. 2 తెలుగు రాష్ట్రాలల్లా ఆషాఢమాస పూజలు అంబరాన్ని అంటుతున్నాయి. గుళ్ళు గోపురాలు కళకళలాడుతున్నాయి. పూలు పండ్లు పసుపు కుంకుమలు చీరసారలు మంగళహారతులతోటి అమ్మలకు పబ్బతి పట్టి పండుగ చేస్తున్నారు. కడపల చూడుర్రి వాసవి దేవిని ఏ తీర్లు అలంకరించిర్రో. దొండకాయ దండలు, క్యారెట్ హారాలు, మొక్కజొన్న మాలలు, టమాటాల కిరీటం, ముల్లంగి వడ్డానం, నిలువెల్ల కూరగాయలతోటి శాకాంబరి అవతారంలో దర్శనం ఇచ్చింది. నిలువెత్తు కూరగాయల అలంకరణల బంగారం లెక్క మెరిసిపోతున్న తల్లి. అందరి ఆకలి తీర్చే అమ్మకు ఆ ఆకుకూరలు కూరగాయలు మొత్తం 21 రకాలతోటి అలంకరణ చేసి మొక్కులు ఎల్లిచ్చిర్రు. నిత్యం పూలదండలతోటి వెలిగిపోయే గుడి ప్రాంగణం అంతా రంగురంగుల కూరగాయలు ఆకుకూరలతోటి సర్వాంగ సుందరంగా కానొచ్చింది. ఇక అమ్మవారి అద్భుత దర్శనం కోసం భక్తులు తరలొచ్చి కళ్ళ నిండా చూసి మనసు నిండా మొక్కుకున్నారు. ఇటు రాజమండ్రి శమణస గ్రామంలో చూడుర్రి ఊరి దేవత పోలేరమ్మకు ఆషాఢం సారే ఏ తీర్లో ఉపయెప్పిర్రో. భాజా బాజంత్రిలతోటి ఊరంతా కదిలి కలిసి తీరొక్క తీర్ల వంటలు పలహారాలు కావర్లతోటి ఎత్తుకొనొచ్చి సమర్పించిర్రు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఏదే తీర్ల మొక్కు తీర్చుకుంటే ఊరిని సల్లగా కాపాడుతుంది ఆ పోలేరమ్మ తల్లి అని నమ్మకమట ఇళ్లకు. ఆషాఢం మొక్కులతోటి అమ్మవార్ల ముడుపులతోటి ఊరు వాడలు సందడున్నాయి పోర్రే. ఇప్పటికెళ్ళి ఏనుగుల వార్తలు పెద్దగా రాకపోవచ్చు మన దిల్దార్లా. ఎందుకు మనం తిట్టిన తిట్లకు వాటికి బుద్ధొచ్చి తొండ ముడుచుకున్నాయా ఎట్లా? తొండ ముడుచుకున్నాయా? అదే తోక ముడుచున్నాయా అంటారు కదా, అవి ఏనుగులు కాబట్టి తొండ ముడుచున్నాయా అన్నా. హాయిగా ముడుచుకొని పోవాల్సిందే, కాకపోతే మన తిట్లకు కాదు. మరి కుంకి ఏనుగుల భయానికి ఎప్పుడు దిగుతున్నాయి రంగంలకు? అగో చిన్న సీఎం సార్ ఆశీర్వాదం తీసుకొని ఇక బాట వట్టుడే. రండి వెరీ గుడ్. చిన్న సీఎం సార్ మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని కర్ణాటకకెళ్ళి తీసుకొచ్చిండు. మరి ఎట్లా ఎత్తరో ఏమో గాని సార్ పేరు నిలబెట్టాలి, సరేనా? అగో సార్ వీటికి పండ్ల తట్టలు కూడా పంపిండు కదా, ఇక అవి తిని జనాల గోసలు తీర్చుర్రి, సరేనా? అదుల్లా మన్యం జిల్లాల మనుషుల కంటి మీద కుణుకు లేకుండా వేస్తున్న అడవి ఏనుగులు నరకట్టేందుకు కుంకి ఏనుగుండి రంగంలోకి దించుతున్నారు. పొద్దుగాల పలమనేరు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు తరలిస్తుంటే తోవాల మంగళగిరి కాడ ఆగి క్యాంప్ ఆఫీస్ కాడ పౌననను కలిసిపోయినాయి. పార్వతీపురం గుచ్చిమి క్యాంపుకు తరలిస్తున్నారు వీటిని. ఇక ఇవి రంగంలోకి దిగినాక మరి మనకు ఈ ఏనుగుల వార్తలు ఆగుతాయో చూడాలి. రామ 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 ఉయ్యాలో రావణి శ్రీరామ ఉయ్యాలో ముగ్గురక్క చెల్లెలను ఉయ్యాలో ఒక్కనికే ఇచ్చిర్రు ఉయ్యాలో. నీ పొల్ల సల్లగుండా ఏం పాడతానవురా? నీ రాగానికి అర్థం పర్థం లేకుండా పోతాంది. అయ్యో నేనేం తప్పు వాడినా? అరే తప్పు కాకపోతే ముగ్గురక్క చెల్లెలను ఒక్కూరికి ఇచ్చిండ్రు అని అనాలి, ఒక్కరికే కాదు. అయ్యో అది నాకు తెలుసు, కాకపోతే ఇక్కడ ముగ్గురు అక్క చెల్లెలు ఒక్కళ్ళే వేసుకున్నారు అనేది చెప్దామని ఒక లైన్ మార్చిన. నువ్వు హట్ అయితే మన్నించు మాత మన్నించు. ఇంతకు ఎవలా అక్క చెల్లెన్లు? ప్రియురాలు ఆయనకి ఇద్దరసంటి సినిమాలు చూసిన పబ్లిక్ కు ఉత్తరప్రదేశ్ లో ఉండే ఈ అక్క చెల్లెళ్ళు ఆయనకు ముగ్గురు అనే రియల్ సినిమాను చూపిస్తున్నారు. అల్కా దేవికా సంతోష్ లో అనే ఈ ముగ్గురు ముచ్చటగా వికాస్ అనే ఈ పిల్లగాన్ని ముడేసుకున్నారు. అగ చూడుండ్రి ఎంత సంబరంగా హోమాలు చేసిండ్రో, ఆయన ఎంత మంచి వీళ్ళని దీవిస్తున్నాడో. ఈ అక్క చెల్లెళ్ళు రీల్స్ వేసుట్లో ఫేమస్ అట. ఈ పొలగాడు వీడియోలు షూట్ చేస్తారట. అట్లా కలిసింది వీళ్ళ నడమ బంధం. కొన్ని వీడియోలల్లా వీళ్ళకు పెనిమిటిగా యాక్టింగ్ కూడా చేసిండట. ఈ అక్క చెల్లెల రీల్స్ కు సోషల్ మీడియాలో పుట్ల కొద్ది ఫ్యాన్స్
చేస్తున్నారు. లక్షల కొద్ది లైకులు, మిలియన్ల కొద్ది వ్యూస్ కూడా వస్తున్నాయట. ఇక ఇప్పుడు ముగ్గురం వేరేటోళ్ళని లగ్గం చేసుకుంటే మన ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గుతుంది, రీల్స్ కు రీచబిలిటీ ఉండదని ముగ్గురు తీర్మానం చేసుకుని కెమెరామ్యాన్ కట్టుకుందామని ఫిక్స్ అయ్యి ఒకటే ఇంట్లో కాపురం పెట్టిర్రు. అయినా ఒక్కడిని ముగ్గురు చేసుకున్నాడేందో, ఈడ ఒక్కొక్కరికి 40 ఏండ్లు వచ్చినా ఒక్క అమ్మాయి దొరక కాగమైతుంటే ఈ వికాసం ముగ్గురిని ముడేసుకున్నాడని చాలా మంది మొగోళ్ళు ఫీల్ అవుతుండొచ్చు కదా. మనం పడ్డ కష్టానికి ఫలితం వచ్చినప్పుడే చేసిన పనికి ఒక అర్థం పరమార్థం ఉంటదిరా. అందరికి అర్థమయ్యేటట్టు మామూలు భాషలో చెప్పరాదు. కరెక్ట్. జనాల గోసలను మామూలు భాషల అందరికి అర్థమయ్యేటట్టు, అధికారులకు ఇనబడేటట్టు, సర్కార్కు సురుకు తలిగేటట్టు వార్తలు చెప్తే పబ్లిక్ కు ఎందుకు న్యాయం జరగదు చెప్పు. మనారటం కూడా అదే గారా, నోరు వంగ వాళ్ళ విధులు చెప్పినందుకు వాళ్ళ గోసలు తీరుతాయాలని అనుకుంటారు ఏ విలేకరులైనా. అగో ఓ ముచ్చట మీద రిజల్ట్ ఎట్లొచ్చిందో చూడోసారి. కర్నూలు జిల్లా అనుకొండలా నిన్నగాక మొన్ననే అలా నీళ్ల కష్టాలు మన దిల్దార్ వార్తలల్లా కన్లార చూసి అధికారులకు మొరబెట్టుకున్నాం కదా. కిలోమీటర్ల దూరం పరుగులు తీసి దోశలతోటి బిందెలు నింపుకొని మాడు వలిగిపోయేటట్లు మోసుకుంటున్నారు అని వార్త కూడా చెప్పుకున్నాం కదా. మొత్తానికి వాళ్ళ బాధలు సర్కార్ శవన పడ్డాయి. వాళ్ళ గోస తీర్చేతందుకు అధికార యంత్రాంగం కదిలింది. వాళ్ళ దూప తీర్చే ఉపాయం చేసిర్రు. హంద్రీ నది కొత్త బోర్ పాయింట్ ఏర్పాటు చేసి ఆ నీళ్లను బాయిలకు మలిపి బాయిలకెళ్లి ట్యాంకులకు ఎక్కించి నల్లాలతోటి నీళ్లు అందిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో 2 నెలల సంధి అరిగోసపడ్డ ఊరు జనం ఆనందంలో మునిగి తేలుతున్నారు. మనసుంటే మార్గం ఉంటది, నిర్లక్ష్యం పక్కకు పెట్టి జనం గోసలు తీర్చాలని గట్టిగా అనుకుంటే ఎందుకు తీరదు చెప్పుర్రి. మొత్తానికి నల్లల నీళ్లదారులు చూసి ఊరళ్ల కళ్ళల్లా ఆనందం వెళ్లి విరిసింది. ఈ త్యాప మనం కూడా అవార్డు కొట్టాలరా. ఆల్రెడీ కొట్టినాం కదా. ఒక్కసారి వచ్చింది కదా అని నేను నీ లెక్క రిలాక్స్ గాను నిరంతరం పోరాడుతూనే ఉంటా. దిల్దార్ ఉత్తమ యాంకర్ అయినవు కాబట్టి పాటల మీద ఫోకస్ పెట్టిగా. ఆహా, నేను పాటల మీద ఫోకస్ చేస్తే నువ్వు దిల్దార్ సోలో యాంకర్ గా పర్ఫార్మెన్స్ చేద్దాం అనుకున్నావా? కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. నో నెవర్. దిల్దార్ తో పాటుగా నా పాటకు కూడా పట్టం కట్టించుకుంటా, నువ్వు చూస్తా ఉండు. చూసుకుంటే ఎందుకుంటా అంటే రాకుంటా అడ్డం పడతావా? ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి సప్పట్లు కొడతా అంటన్నా. ఫస్ట్ అయితే ఈ అన్న కోసం సప్పట్లు కొడదాం పట్టు. అన్నేం అవార్డు కొట్టిండు. నేతన్నల ప్రతిభ దినదినాభివృద్ధి ఎందుతున్నది. వాళ్ళ కళకు దేశం సలాం అంటుంది. అయినా వాళ్ళ కష్టానికి వాళ్ళ సృజనాత్మకతకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే కదా. కానీ గౌరవించుకోవడం మన బాధ్యత. అందుకే రాష్ట్రపతి అవార్డు తోటి చౌటుప్పల్కి చెందిన గంజి వెంకటేశాన్ని సన్మానించబోతున్నారు. ఏడాదంతా కష్టపడి ఈ చీరనేసి పోటీకి పంపితే 140 మందిలో మన నేతన్న చేతలానికి చేయగొట్టిర్రు. 20 ఏండ్ల తన అనుభవాన్ని చీరలో చూపెట్టిండు, అవార్డు కొట్టిండు. ఇంతకు ఈ చీర స్పెషాలిటీ ఏందంటే కెమికల్ కలర్స్ కాకుండా నేచురల్ కలర్స్ వాడి మన సంస్కృతి ప్రకృతికి దగ్గరగా ఉండే తీర్లా పక్షులు బొమ్మలు తీర్చిదిద్ది రంగులద్దిండు. పోగు పోగును ఎంత పొద్దుగా పోగేసి మనసు పెట్టి మగ్గాల మీద కూర్చి 6 గజాల అద్భుతమైన చీర నేసిండు. ఇంత కష్టానికి ఫలితమంది అవార్డు వచ్చే వరకు మురిసిపోతున్నాడు. వచ్చే నెల 7 తారీఖు నాడు చేనేత దినోత్సవం సందర్భంగా ఆ అవార్డు అన్నకిస్తున్నారన్నట్టు. వాళ్ళ కళను గుర్తించి అవార్డులు ఇచ్చినట్టే వాళ్ళ కష్టాలను గుర్తించి నేతన్నల వెతలు తీరిస్తే ఇట్లాంటి ఎన్నో కళాఖండాలు సృష్టిస్తారు, దేశ కీర్తిని ప్రపంచానికి చాటు చెప్తారని అంటున్నారు ఈ వార్త చూసినోళ్ళు. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.